వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారత్ పాక్ మరోసారి యుద్ధం రానుందా అంటే విశ్లేషకులు మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం అమెరికాకి భారత్ కి అస్సలు కూడా పడట్లేదు. రీసెంట్ గా ట్రంప్ ఎప్పుడైతే 50% టారిఫ్ విధిస్తామని చెప్పారో అప్పటి నుంచి భారత్ కి అమెరికాకి మధ్య మాటలు లేవు. సో ఇదే అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ పైన అనుదాడులు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఇదే అమెరికా గడ్డ మీద. అండ్ ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది అంటే అమెరికాకి సంబంధించి ఫ్లైట్ల విషయంలో కావచ్చు, తర్వాత కొంతమంది దిగుమతి విషయంలో కావచ్చు, మన దగ్గర నుంచి ఎగుమతి చేసే వస్తువుల పైన కూడా అన్నిటికీ ప్రస్తుతం బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో అమెరికా ఇండియా మధ్యలో మాత్రం ప్రస్తుతం హాట్ గా నడుస్తుంది. అలాగే అమెరికా రష్యా 15వ తారీఖు నాడు భేటీ అవుతున్నారు. మరి ఆ రోజు ఏమన్నా భారత్ పైన కీలక నిర్ణయాలు తీసుకుంటారా? ఎందుకంటే భారత్ కి రష్యా మనకి మిత్ర దేశం కాబట్టి, ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అమెరికా ఈ విధంగా టారిఫ్లు వేస్తున్న విషయం కూడా రష్యాకి తెలిసిన విషయమే. సో భారత్ కి ఏం జరిగినా అన్ని విధాలుగా మేము తోడుంటామని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా గతంలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు అమెరికా ఎందుకు పాకిస్తాన్ ని అంత అంటే మరోసారి యుద్ధానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అంటే, ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి అమెరికా సపోర్ట్ చేసి రేపటి నాడు ఒకవేళ యుద్ధం జరిగితే నేనే ఆపినా, మళ్ళీ సీజ్ ఫైర్ నేనే చేపించిన, మళ్ళీ నాకే శాంతి నోబెల్ బహుమతి ఇవ్వండి అని చెప్పేసి చెప్పుకోవడానికి, తర్వాత ఒకవేళ నన్ను ఏమన్నా చేస్తే గెలిగితే ఈ విధంగా పాకిస్తాన్ లో చిన్న చిన్న దేశాలతోటో మేము దాడులు చేపిస్తామని చెప్పేసి ట్రంప్ మరి ఆయన తెలిసి చేస్తుండా, తెలియక చేసుకుంటుండా, లేకపోతే ఆయనకి ఎవడన్నా సలహాలు ఇచ్చేటోడు వాడేం చేస్తుండు, లేకపోతే ఈయనకి వయసు పెరిగే కొద్దీ జ్ఞానం అనేది పోతుందా అనేది అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంతెందుకు సొంత దేశంలోనే ట్రంప్ పైన తిరుగుబాటు జరుగుతుంది. సో ఇక్కడ భారత్ పైన అణుదాడులు చేశాను, అణుబాంబులు వేసామని చెప్పేసి, న్యూక్లియర్ బాంబులు వేసామని చెప్తే భారత్ భయపడడానికి చిన్న దేశం అనుకుంటుండేమో, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు అమెరికాకి చెప్పు చేతలు ఉండే దేశం అనుకుంటుండేమో. ఇది భారతదేశం విశ్వగురువుగా మారుతుంది. రేపటి నాడు అతిపెద్ద 3వ జీడిపిలోకి భారత్ రాబోతుంది. సో ఇవన్నీ తెలిసిన ట్రంప్ భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి వచ్చినా భారత్ మాత్రం వెనుకడికి వేసేదే లేదు. ఈసారి మాత్రం ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ తీసేయడం మాత్రం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్తారు, అట్లే అమెరికాకు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రీసెంట్ గా ఇరాక్ లాంటి చిన్న చిన్న దేశాలతోటే అమెరికా తట్టుకోలేక యుద్ధాన్ని మధ్యలో ఆపేసింది. ఇక భారతదేశంతో పెట్టుకుంటే ఇంకా ట్రంప్ అజ్ఞానానికి అమెరికా ప్రజలు బలి కావాల్సిందే, దీంట్లో నో డౌట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ పాకిస్తాన్ మరలా యుద్ధం చేస్తే ప్రపంచ పటంలో నుంచి తీసేయడం మాత్రం ఖాయం అని చెప్పేసి మరోసారి చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.